భీమవరంకు చెందిన శివకుమారి అనే మహిళ తన కూతురు కనిపించడం లేదంటూ కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసింది. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఆ మిస్సింగ్ కేసుకి సంబంధించి తెలపడంతో ఆయన స్వయంగా పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. అయితే మనకు బ్రేకింగ్ అందుతోంది. దాదాపు 9 నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యమైనట్టు తెలుస్తోంది. మొత్తానికి బెజవాడ పోలీసులు ఈ మిస్సింగ్ కేసును ఛేదించినట్లు సమాచారం. భీమవరంకు చెందిన శివకుమారి అనే మహిళ తన కూతురు మిస్సింగ్ కేసుకి సంబంధించి కూడా పోలీసు అధికారులకు తెలపడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో నేరుగా ఈ వ్యవహారం గురించి మాట్లాడగా పవన్ కళ్యాణ్ సిఐతో కూడా నేరుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. మొత్తానికి మిస్సింగ్ కేసును ఛేదించారు బెజవాడ పోలీసులు. విజయవాడకు చెందిన రామర్పాడులో ఒక వ్యక్తితో జమ్మూలో ఉన్నట్టు తెలుస్తోంది. జమ్మూ నుంచి ఇద్దరిని కూడా విజయవాడకు తీసుకొస్తుంది స్పెషల్ టీం. మొత్తానికి మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు. దాదాపు 9 నెలల తర్వాత యువతి మిస్సింగ్ కేసుకి సంబంధించి కూడా పోలీసులు ఛేదించడం జరిగింది. భీమవరంకు చెందిన శివకుమారి అనేటువంటి మహిళ యొక్క కూతురు తన కూతురు కనిపించడం లేదంటూ కూడా పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోలీసు అధికారులతో మాట్లాడిన నేపథ్యంలో కూడా దాదాపు 9 నెలల తర్వాత మిస్సింగ్ కేసును ఛేదించారు. ఈ కేసులో ప్రస్తుతం విజయవాడకు చెందినటువంటి రామర్పాడులో ఉండేటువంటి వ్యక్తితో ఇద్దరు కూడా జమ్మూలో దొరికినట్టు తెలుస్తుంది. జమ్మూ నుంచి ప్రస్తుతం ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విజయవాడకు తీసుకొస్తున్నారు. మొత్తానికి బెజవాడ పోలీసులు మిస్సింగ్ కేసును ఛేదించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే ఏదైతే గత కొద్ది రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఒక మహిళ తన కూతురు మిస్సింగ్ అయిందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత ఏదైతే విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ సీఏతో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ త్వరితగతిని కేసును ఛేదించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది పోలీసులకి. ఆ తదనంతరం 2 టీములను ఏర్పాటు చేసి ఆ మహిళని గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఆ మహిళతో పాటు ఇంకో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఇరువురు కూడా జమ్మూ కాశ్మీర్ లో వారు ఉన్నట్టుగా గుర్తించి వారిని గుర్తించడం జరిగినట్టు కూడా మా సమాచారం అందుంది. ఆ మహిళని ప్రస్తుతం అయితే మాత్రం తీసుకుని ఇక్కడికైతే విజయవాడ తీసుకొస్తున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. కాబట్టి ఏదైతే ఈ 9 రోజుల వ్యవధి అంటే ఇప్పటికీ మనం చూసినట్లయితే ఈ కేసుని పవన్ కళ్యాణ్ కి అప్పచెప్పిన తర్వాత ఇది
పవన్ చెప్పిన తర్వాత ఇప్పటికి 9 రోజులు అయినట్టుగా కూడా 9 నెలల తర్వాత ఆ యువతి ఆ ఏదైతే మిస్ అయ్యి ఇప్పటికి 9 నెలలు కావడంతో ఆ 9 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ చొరవతోటి ఆ మహిళ అయితే మాత్రం ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఆ ఇద్దరిని అంటే ఏదైతే విజయవాడ తీసుకొచ్చే క్రమంలో అటు పవన్ కళ్యాణ్ చొరవ అయితే మాత్రం ప్రత్యేకంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. గతంలో మహిళలు మిస్సింగ్ అవుతున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ దృష్టికి ఆ మహిళ మిస్సింగ్ కేసు రావడంతో ఎమ్మటే పోలీసులు తలుచుకుని ఆ మహిళను తీసుకురావడంతో అటు కొందరు వ్యక్తులైతే కూడా ప్రశంసలు అయితే కురిపిస్తున్నటువంటి పరిస్థితి. సాంబశివరావు, ఈ కేసుకి సంబంధించి కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తల్లి ఏం చెప్తున్నారు, మాట్లాడే ప్రయత్నం చేశారా? ముఖ్యంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ యువతుల మిస్సింగ్కి సంబంధించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఏమంటున్నారు? ఎస్, మనం చూసినట్లయితే ప్రస్తుతం అయితే మాత్రం తల్లి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ తనకి కంటే ఇక్కడ విజయవాడ పూర్తిగా ఆమె తీసుకొచ్చిన తర్వాత మాత్రమే తల్లి మాట్లాడేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే పోలీసులు అయితే మాత్రం అక్కడ ఏదైతే గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పాప మిస్సింగ్ కారణమైనటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసే క్రమంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా మాయం చేయడానికి గల కారణాలు, ఆ పాపని ఆమె తీసుకెళ్ళడానికి గల కారణాలు, వీటన్నిటిని కూడా ఈ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు, వీటన్నిటిని కూడా పూర్తి విచారణ అయితే జరగబోతా ఉంది. అసలు ఎందుకు ఆమె వాళ్ళతో వెళ్ళింది అనేది కూడా పూర్తి విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వివరాలు ఏవి పూర్తిగా బయటికి రానటువంటి పరిస్థితి. కానీ తల్లి మాత్రం పవన్ కళ్యాణ్ తన బిడ్డని ఎత్తికి తీసుకురావడం పట్ల మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. సాంబశివరావు, శివకుమారి అనేటువంటి తల్లి భీమవరానికి చెందిన వాళ్ళుగా తెలుస్తోంది. మరి ఇక్కడ ఈ పర్సన్ది విజయవాడలోని రామవరపాడు ప్రాంతం. అయితే ఈ మిస్సింగ్కి సంబంధించి పోలీసులు అసలు ఏం చెప్తున్నారు? మనం చూసినట్లయితే ఇప్పుడు మనం విజయవాడ అనేది చదువుకి మాత్రం చాలా సేఫ్ ప్లేస్. అంటే చాలా చదువు ఇక్కడ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నలుదిక్కులా ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి కాలేజెస్ లో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు పిల్లల్ని చదివించుకుంటే ఉన్నత విద్యతో పాటు మంచి సాంప్రదాయం అవన్నీ కూడా వస్తేందుకు కూడా మంచి ఉద్యోగాలకి రేపొద్దున అవకాశం ఉంటుందంటూ కూడా అందరూ కూడా పిల్లలకి విజయవాడలో చేర్పించి చదివిస్తూ ఉంటారు. అదే క్రమంలో తన పిల్లల్ని కూడా ఏదైతే భీమవరానికి చెందినటువంటి ఆ మహిళ ఉన్నారో ఆ మహిళకు చెందినటువంటి కుమార్తెను కూడా విజయవాడలో చదివిస్తున్న క్రమంలో ఆ పాప వేరే వారి ట్రాప్ లో పడడం, ట్రాప్ ద్వారా ఈ విధంగా మిస్ అవడం అనేది గతంలో మనకు ఉన్నటువంటి సమాచారం. అంటే ఆ పాప ట్రాప్ లో పడినటువంటి, అంటే యువత అనేది ఏదైతే 10th క్లాస్ దాటిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో అనూహ్యంగా స్వేచ్ఛ రావడంతో ఆ స్వేచ్ఛ వాయువులతోటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్రేమ అనే ముసుగులో ఉన్నటువంటి కొన్ని వ్యవహారాలకైతే లోబడిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ప్రేమ అనే ముసుగులో అతను మోసం చేశాడా అనేది చెప్తున్నాడు. మిస్ అవడం అనేది ఎందుకు జరిగింది, లేదు వేరేగా ట్రాప్ చేశారా అనేది మాత్రం పూర్తిగా చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ పూర్తి విచారణ అయితే మాత్రం ఇంకా జరగాల్సినటువంటి పరిస్థితి. విచారణ అయిన తర్వాత మాత్రమే మనం చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడంతో. అంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ గురించి పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇలాంటివి పునరావృతం కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది సాంబశివరావు? మనం చూసినట్లయితే ఏదైతే వారాహి యాత్రలో భాగంగా ఎలక్షన్ కి ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహిళలు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఎవరైతే ఒంటరి మహిళలు, ఏదైతే ఇంటర్మీడియట్ కొంతమంది వేరే చిన్న మహిళలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా బ్యాక్గ్రౌండ్ లేనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏదైతే వారికి అందరికీ అండలేకపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా భద్రత లేదు, వారందరినీ కూడా మిస్ అవుతున్నారు. 30,000 పైచిలకు మహిళలు మిస్ అయ్యారు అంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ చేసినప్పుడు అందరూ చాలా మంది ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి.
కేంద్ర నిఘా వ్యవస్థ ద్వారా మాకు వచ్చిన సమాచారం పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా అప్పట్లో చాలా మంది ఎద్దేవా చేశారు. తర్వాత క్రమంలో అదే కేంద్రం నుంచి ఇలా మిస్సింగ్ అయిన వారి సంఖ్య అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మహిళల లిస్ట్ ఇవ్వడం తోటి తదనంతర క్రమంలో అసలు దీనిపైన ఎటువంటి చర్యలు కూడా ఆ గత ప్రభుత్వం తీసుకోవడం తోటి ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన ఆ 2 రోజుల వ్యవధిలోనే ఇలాంటి సంఘటనలు జరగడం, ఆయన ఎమ్మడే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆర్డర్స్ వేయడంతో ఆయన తీసుకున్నటువంటి చొరవ ఏదైతుందో ఆ చొరవ ద్వారా ఈ మహిళ దొరకడం అనేది మనం అందరం కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి దీనికి సంబంధించి అంటే పోలీసులు అనేవారు సక్రమంగా ఎవరు కూడా వారిని స్వేచ్ఛగా వారికి ఇస్తే గనక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివన్నింటినీ కూడా జరగకుండా చేయొచ్చు అనే విధానాన్ని తీసుకురావడం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ పద్ధతి చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఇక మీదట పోలీసులకి తమ స్వేచ్ఛ ఇచ్చినట్లయితే కనుక ప్రతి కేసు కూడా ఛేదించే విధంగా వారికి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మిస్సింగ్ అనేది జరిగేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ జరిగినా కూడా త్వరితగతిన వాళ్ళని ట్రేస్ చేసి తగిన వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇలా ట్రాప్ అవుతున్నటువంటి మహిళలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏదైతే కాలేజెస్ ద్వారా కావచ్చు, స్కూల్స్ ద్వారా కావచ్చు అవగాహన సదస్సులు, ముఖ్యంగా పిల్లలు ఎవరికి ట్రాప్ అవ్వకూడదు, ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు, వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవగాహన చర్యలు తీసుకునే విధంగా కొన్ని క్యాంపెయిన్స్ నిర్వహించడం, అలా మహిళలు ఏ విధంగా జీవితంలో నడుచుకోవాలనే అంశాలపైన పూర్తిగా ఏదైతే ఈ ట్రాప్స్ ఉన్నాయో ఈ ట్రాప్స్ లో పడకుండా ఉండే విధంగా మనం ఏ విధంగా నడుచుకోవాలనే అంశాలపైన పూర్తిగా వారికి అవగాహన కల్పించడం ఒక విధం అయితే, పూర్తిగా పోలీస్ వ్యవస్థని మరింకా పటిష్టం చేసి, అంటే మనం చూస్తున్నాం టెక్నాలజీ రోజు రోజుకి మారుతున్న కొద్ది కూడా విపరీతమైనటువంటి టెక్నాలజీ వస్తా ఉంది. ఒకరిని తల్లదన్నేవాడు ఉంటే తాడి తన్నేవాడు ఇంకోడున్న విధంగా సామెత విధంగా అదే విధంగా ఒక టెక్నాలజీ ఎక్కడున్నారు ఏంటనేది ట్రేస్ చేసే విధానం కూడా చాలా పెద్దగా వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత మోడల్ టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా అటు పోలీస్ వ్యవస్థ ఇట్లా మిస్ అయిన వారిని పట్టించుకోకపోతే చాలా ఎక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైతే మహిళ మిస్ అయిందని ఒక కేసు రాగానే త్వరితగతిన ఈ యొక్క ఏదైతే ఈ టెక్నాలజీ ఉపయోగించి త్వరితగతిన పట్టుకునే ప్రయత్నం అయితే వారికి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఉన్నట్లయితే కనుక త్వరితగతిన వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ, పోలీసులకు మాత్రం కొంత స్వేచ్ఛ అనేది కావాలి. ఆ స్వేచ్ఛనైతే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తుందంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ స్వేచ్ఛ ఉండడం వల్లే 2 టీములుగా వెళ్ళిపోయినటువంటి పోలీసులు అతి త్వరలోనే మహిళని గుర్తించి ట్రాపర్స్ నుంచి విడుదల చేయడం అనేది చాలా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి పోలీస్ వ్యవస్థని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ఏది కూడా దాయకుండా క్లుప్తంగా చెప్పినట్టు కనుక పోలీసులు కూడా తన పని తాను చేస్తారని తెలుస్తోంది. రైట్, సాంబశివరావు వాళ్ళిద్దరినీ కూడా గుర్తించినట్టు విజయవాడకు తీసుకొస్తున్నట్టు మనకి సమాచారం ఉంటుంది. ఎనివే థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద తన కూతురు కనిపించలేదంటూ కూడా భీమవరంకి చెందిన శివకుమారి అనే మహిళ ఇటీవల పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని పోలీసు అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం తన కూతుర్ని అదేవిధంగా ఎవరైతే విజయవాడ రామర్పాడులో ఉన్నటువంటి వాస్తవ కూడా జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు, వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. థ్యాంక్ యూ చందు. ఇప్పుడు ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక యువతల మిస్సింగ్ కేసు మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటా ఉంది. అయితే కనుక ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక దాదాపుగాను 9 నెలల క్రితం యువతి ఆచూకీ కనిపించట్లేదు అనేది భీమవరం చెందిన శివకుమారి పవన్ కళ్యాణ్ దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 28, 2023 కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది. అయితే కనుక ఈ అమ్మాయి కేసు బెజవాడ పోలీసులు కేసు ఛేదించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ అమ్మాయిని తీసుకున్న వ్యక్తి కూడా
ఇరిగాపాడుకు సంబంధించి వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు, ముస్లిం వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ అమ్మాయి వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉంటుందనేసి పోలీసులు నిర్ధారించి ఆ అమ్మాయినే ఎవరైతే యువకుడు తీసుకెళ్లాడో ఆ యువకుని ఇద్దరే కలిసి కూడా జమ్మూ నుంచి తీసుకొస్తా ఉన్నారు విజయవాడ పోలీసులు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ తో చూసుకుంటే కనుక యువత మిస్సింగ్ కేసును బెజవాడ పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇది ఇటీవల కాలం చూసుకుంటే కనుక ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్లారో తేజస్వి నన్ను అమ్మాయిని ఎవరైతే ఈ కుర్రోడు తీసుకెళ్లారు, గతంలో కూడా 2-3 అమ్మాయిలు కూడా ఎట్లాగే ట్రాప్ చేసి తీసుకెళ్లాడని కూడా పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. అయితే కనుక ఈ మిగిలిన గతంలో తీసుకెళ్లిన 2 ఆడపిల్లలను కూడాను పోలీసులు గతంలో అరకు దాకా తీసుకెళ్లిన వ్యక్తిని కూడా వెనక్కి తీసుకొచ్చి ఇతర కేసులు కూడా నమోదు చేశారని గతంలో కూడా పోలీసులు వివరిస్తా ఉన్నారు. అయితే కనుక ఇటీవల కాలంలో చూసుకున్నా కనుక అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కనుక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాడో ఆ రోజు నుంచి చూసుకుంటే కనుక యువత మిస్సింగ్ ఏదైతే ఉందో చాలా కట్టడి చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా ఈ విషయమై చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటా ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే కనుక యువత అంటే దాదాపు అక్టోబర్ 28 ఫిర్యాదు చేస్తే అదే రోజు ఎఫ్ఐఆర్ కట్టిన పోలీసులు అంటే దాదాపు వీళ్ళ ఆ యువతను పట్టుకోవడానికి దాదాపు 9 నెలల సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే మనకి ఏదైనా కూడా చెప్పిన వరకు వచ్చేటప్పటికి యువతని ఎక్కడ ఉన్నది ఏంటో ట్రేస్ అవుట్ చేసి ఆ మొబైల్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నదనేసి ఎట్టకాలు తెలిసింది. అయితే కనుక నిన్న సాయంత్రం వాళ్ళిద్దరిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ మన విజయవాడకి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎవరైతే తేజస్వి తల్లి శివకుమారి ఉందో పోలీసులకి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కూడా సిపి ఆఫీస్ సిపిని కూడా కలవడం జరిగిందని కూడా చెప్పొచ్చు. చందు అయితే ఈ విషయంలో చూసుకుంటే చెప్పండి మధు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రత్యేక చొరవ తీసుకుని పోలీస్ అధికారులతో మాట్లాడితే తప్ప ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ బయటికి రాలేదు. మొత్తానికి అమ్మాయి అయితే సేఫ్ అని చెప్తున్నారు. అంటే ఒక కామన్ పీపుల్ కంప్లైంట్ చేసినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకునే అవకాశాలు లేకుండా ఉన్నాయి. ఎలా చూడాలి? ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి అంటే డిప్యూటీ సీఎం ఉన్నా కానీ ఒక బ్రాండ్ అంబాసిడర్ కానీ ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయితేనే కానీ ఒక అమ్మాయి ఆచూకీ తెలియడానికి ఎంత సమయం పట్టింది అనుకోవచ్చు. అదే విధంగా సామాన్యుడు అయితే కంప్లైంట్ ఇస్తే కనుక కనీసం అమ్మాయి వివరాలు కూడా చెప్పని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు. అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఎంతమంది ఆడపిల్లలు మిస్ అయ్యారనేది కూడా మనం వివరాలు చూసుకున్నా ఉన్నాము. అయితే గత ప్రభుత్వంలో ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కూడా పోలీసులు ఛేదించలేకపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలం గవర్నమెంట్ ఫామ్ అయ్యి 4 రోజులు అయ్యేప్పటికీ కూడా యువతలు ఎక్కడైతే మిస్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరిని కూడా ట్రేస్ అవుట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అయితే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో సామాన్యులకు న్యాయం జరగాలి, మహిళలకి భద్రత కల్పిస్తామని ఏదైతే చెప్పారో అక్షరాల ఈ కేసు విషయంలో కనుక పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టున్నారని చెప్పుకోవచ్చు. చందు మధు, ముఖ్యంగా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో అతను విజయవాడలోని రామవరపాడు వాసిగా చెప్తున్నారు. ఎవరు ఏంటనేది ఇన్ఫర్మేషన్ తెలిసిందా? వాళ్ళు ఎప్పట్లోగా అంటే జమ్మూలో వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది, విజయవాడకు తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అమ్మాయిల మిస్సింగ్కి సంబంధించి కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు ఎవరైతే వ్యక్తి అయితే ఒక యువకుడు అయితే ఉన్నారో అతను తీసుకెళ్ళిన అతను రామవరపాడు చెందిన రామవరపాడు పక్కన ఇడికేపాడు అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన యువకుడు. ఇతను ముస్లిం మతానికి చెందిన అతను కుర్రాడు అని చెప్తున్నారు. అయితే ఇతను ఏంటంటే గతంలో కూడా 2-3 ఆడపిల్లల మీద కూడా అఘాయిత్యాలు పాల్పడ్డాడని చెప్పి 2 ఆడపిల్లలను ట్రాప్ చేసి దాదాపు అదుపు వరకు తీసుకెళ్లాడు. అయితే పోలీసులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేటప్పుడు పోలీసులు ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని వెనక్కి రప్పించడం జరిగింది. అయితే కనుక ఇతను సైకాలజీ ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తేజస్వి అక్కతో పాటు నన్ను 2 రోజుల నుంచి చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. నాకు ఇష్టం లేకుండానే నాకు 18 సంవత్సరాలు నిండి మేజర్ అయిన తర్వాత నన్ను ఈ అబ్బాయి తీసుకెళ్లాడు. అయితే నాకు ఇష్టం లేకుండా ఇక్కడ తీసుకొచ్చిన కానీ టార్చర్ అంటే హెరాస్మెంట్ చేస్తా ఉన్నాడు, హింసిస్తా ఉన్నాడు అనేసి కూడా అమ్మాయి వాట్సాప్ చాటింగ్ ద్వారా చెప్తా వచ్చింది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు చూసుకుంటే కనుక పోలీసులు ఏదైనా చిట్టవరి 9 నెలల తర్వాత ఈ కేసు ఛేదించడం జరిగింది చందు. అయితే కనుక ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే గత 5 సంవత్సరాలు చూసుకుంటే డిఫరెంట్ గా ఉంది. ఈ 4 రోజుల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడిన కానీ 4 రోజుల నుంచి చూసుకుంటే కనుక డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే కనుక ఈ ఒక కేసే కాకుండా దాదాపు విజయవాడలోనే కాకుండా తర్వాత గుంటూరు, హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో కూడా 4-5 కేసులు కూడా పోలీసులు చేయించడం జరిగింది. అంటే పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని మాత్రం చెప్పుకోవచ్చు చందు. రైట్ మధు, థ్యాంక్ యూ.